Schools of conduct. Scores.com.45. Hope you are done. I'm done. You can carry on. It's very. I understood SSV. Yep. Okay. How they define it and how they add the append and how they write the conditions for it. Yeah, it's good. Yes. Yes. This is all about lists. Mm. Let's jump on to this functions. See, in easy words, మనకి functions ఏంటి అని అర్థం అవ్వాలి అంటే you consider functions like a TV remote button, correct? Mm. So, a function is a button you create once, then you press anytime to do a job. You don't want to rewrite the code every time anmata. See, for suppose we have taken TV remote as an example, right? Mm. If we press Netflix over the remote, it directly goes to Netflix. Very close to Netflix. Yes. మనం మళ్ళీ హోమ్కి వెళ్ళి నెట్ఫ్లిక్స్ తీసుకునే ఆప్షన్ అవసరం లేదనమాట. మనం ఎప్పుడైతే పిలుస్తాం, లైక్ వెన్ ఎవర్ వి ప్రెస్ నెట్ఫ్లిక్స్ ఇట్ క్లోజ్ టు నెట్ఫ్లిక్స్, కరెక్ట్? Yes. సేమ్ థింగ్ అనమాట. ఇది ఒక రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్. పర్టికులర్ థింగ్ ని మనం కోడ్ లో పెడతాము, మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆ టాస్క్ చేస్తుంది, కంప్లీట్ ఫినిష్ చేస్తుంది అనమాట. దాన్ని మళ్ళీ మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సో Okay. సమ్ టైమ్స్ ఇప్పుడు ఒక బల్క్ డేటా ఉంది, దాంట్లో ఒక సర్టైన్ ఎడిషన్ ఆఫ్ ఫ్యూ నెంబర్స్ కావాలి మనకి. అది ఫంక్షన్స్ లో రాసి అక్కడ పెట్టేసాం అనుకోండి, Mm. క్లయింట్ కి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దాన్ని పిలుస్తాడు, ఇట్ వర్క్స్. లేనప్పుడు హీల్ హైడ్ దట్స్ ఇట్. Okay. అలాంటి I got it. కేసెస్ లో ఇది యూజ్ అవుతుంది అనమాట మనకి. Mm. దీన్ని డెఫ్ అనే కీవర్డ్ తో వి కాల్ ఇట్ అనమాట. ఇప్పుడు ఇంటీజర్ ని ఇంట్ అని రిప్రజెంట్ చేస్తున్నాం కదా, కరెక్ట్? Yes. సో ఫంక్షన్స్ ని, దీస్ ఆర్ actually every programming language will have few inbuilt functions like keywords. See, def is a keyword of function. సో So ఎనీ ఇంటీజర్, ఒక వేరియబుల్ కి ఇంటీజర్ వేరియబుల్ ని మనం చేయాలనుకుంటే ఏ ఈక్వల్స్ టు 10 అని పెడితే బై డిఫాల్ట్ అది ఇంటీజర్ లాగా తీసేసుకుంటది. సో బట్ ఈ ఫంక్షన్స్ ని మనము చేయాలంటే డెఫ్ అనే దాంతోన ఫంక్షన్స్, ఏ ఫంక్షన్ అయినా దాని నామన్క్లేచర్ అనేది స్టార్ట్ అయ్యేది విత్ డిఎఫ్. కరెక్ట్, డెఫ్ అనే కీవర్డ్ తో స్టార్ట్ చేస్తాం అన్నమాట ఫంక్షన్. దట్స్ ఐ గాట్ ఇట్. See, I am telling here just a syntax it is represented. So Mhm. I want to add two numbers like 1 and 2. Like I have taken 10 and 20 here. So I'm telling that add two numbers. ఈ x and y అనేది ఇన్పుట్ అన్నమాట విచ్ వి ఆర్ టేకింగ్. ఓకే. సో రిటర్న్ అంటే లైక్ హౌ ఇట్ కమ్స్ అవుట్పుట్ అని చెప్పేసి. రిటర్న్ మనకి ఏం రావాలి, మనం ఎక్స్ అండ్ వై ని ఇన్పుట్ తీసుకుంటున్నాం, యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నామని ఫంక్షన్ కి చెప్తున్నాం. లైక్ డెఫ్ యాడ్ నెంబర్స్ ఎక్స్ అండ్ వై.
ఎక్స్ అండ్ వై Okay. అనేది ఇన్పుట్, అవి యాడ్ చేయాలి అని మనం అనుకుంటున్నాం. మెషిన్ కి ఏం చెప్తున్నాం, రిజల్ట్ వచ్చేసి నాకు ఎక్స్ ప్లస్ వై రావాలని చెప్తున్నాం. Okay. సో రిటర్న్ రిజల్ట్, ఇట్ విల్ కమ్ అండ్ ప్రింట్ అవుట్ ద రిజల్ట్. సో మనం ఎప్పుడైనా సరే ఈ ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు we need to pass two things, whatever One the is def, one is return. whatever ఈ రిజల్ట్ అనేది we will get it back, జస్ట్ right? Yeah. ఇది రిజల్ట్ అనేది ఒక వేరియబుల్. ఆ వేరియబుల్ లో నేను ఎక్స్ ప్లస్ వై అని సేవ్ చేస్తున్నా. సేవ్ చేసుకుంటున్నారు. ఓకే. ఆపరేషన్, అర్థమెటిక్ ఆపరేషన్ చేస్తున్నాను నేను ఇక్కడ. Hmm. ఆ రిజల్ట్ అనే వేరియబుల్ దగ్గరికి ఫైనల్ ఆన్సర్ వచ్చేయమని చెప్తున్నాను. Hmm. నాకు ఫైనల్ ఆన్సర్ రిజల్ట్ రావాలని చెప్తున్నాను. సెండ్ ఆన్సర్ బ్యాక్ అని చూపిస్తుంది కదా. సో వన్స్ ఒకసారి మనము రిజల్ట్ బ్యాక్ చేశాక సో మనకి రిజల్ట్ వేరియబుల్ తో ఇంకేం పని లేదు కదా. నో. ఓకే. ఓకే then it is nice. I got it. See, I'm taking like 10 and 20 as input. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ని, ఫస్ట్ 3 lines ఆఫ్ కోడ్ ని మనం రన్ చేయగలం. ఇట్ విల్ ఆస్క్ us to give inputs. Hmm. So I'll give 10 and 20. Hmm. Then it will print 30 for me, correct? Let us go with an example, then you'll get a clear idea. Okay. See here, in easy words, I'm defining my function as def here, and I want to add this a and b. Hmm. ఈ దీంట్లో ఏంటంటే నేను ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకున్నాను అనమాట, మీకు ఇంకా ఈజీ అర్థమవుతుందని. రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకున్నాను. సో గో హియర్, లుకింగ్ హియర్, డైరెక్ట్ గా నేను ఏ ప్లస్ బి రిటర్న్ చేయమని చెప్పేస్తున్నా. సో ఇప్పుడు నేను ప్రింట్ లో డైరెక్ట్ యాడ్ ఆఫ్ డైరెక్ట్ ఫంక్షన్ ఇచ్చేసారా ప్రింట్ లో? ఇట్ విల్ ప్రింట్ a plus b. కరెక్ట్. ఇక్కడ నేను అదే మళ్ళీ యాడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ రిటర్న్ యాడ్ రావాలి, అప్పుడు ప్రింట్ యాడ్ చేయాలి. ఇట్లా ఇది మల్టిపుల్ లైన్స్ ఆఫ్ రైటింగ్ కోడ్ అన్నమాట ఇక్కడ. See, it is easier. Nice. Correct? I got it. Yep. Yeah, this would be the best practice. Like once you understand the concept, then you will get onto it. Yeah, I understood. The same way, this is the easy way. This is the long, like extending lines. Okay, I got it. The same thing I have taken here. Result is equal to a plus b, return result. Total is equal to add a plus b, print total. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 5 plus 7 12 వస్తుంది. And then print total into 2. 12 into 2 is 24. Let us change my numbers and check. See, 20 plus 5, 25. And 25 into 2, it's 50. This 5 belongs to this first code. First block of code. This 25, 50 belongs to second block of code. I understood. It was nice. Yeah. ఇది కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉంటుంది. I got it. I clearly got it. But once you keep on trying, you'll get it. You'll feel very easy to write big code also. So see the difference between list and functions. Like list lo enti, many items in one variable which uses square brackets and the indexing position starts with 0. At the same time, function ante name for a set of steps. a plus b cheyali into 2 cheyalani మనం ఒక ఫంక్షన్ చేయడం కోసం ఒక నేమ్ def అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. కరెక్ట్? సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని రన్ చేసుకోవచ్చు కాబట్టి ఇట్ సేవ్స్ టైం. దాన్ని మనం మల్టిపుల్ టైమ్స్ వీ కెన్ రీయూజ్ ఇట్. ఫర్ సపోజ్